హల్లెలూయా. క్రీస్తుతో సావాసం చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రభుతోటి సావాసం చేసేవారముగా ఉండాలి. కానీ ఈ లోకంలో ఎవరితో సావాసం చేస్తున్నారంటే చెడు సావాసం చేసేవారుగా ఎక్కువగా ఉన్నారు. దేవుడి సావాసం కంటే చెడు సావాసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కనుక మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చూసినట్టయితే, శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలని ప్రభు చెప్పినట్టుగా చూస్తున్నాం. చూసారా? శిష్యులను, ప్రభు యొక్క శిష్యులను చూసి ఇలాగంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను తగ్గించుకొని ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించినట్లయితే ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క దీవెనలు మనకి దొరుకుతాయి. కనుక ప్రభువుని వెంబడించాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటి రెండవది ఏం చేయాలట? తను ఎందరు అంగీకరించారో వారందరూ కూడా దేవుడి పిల్లల అధికారము అనుగ్రహించారు. కనుక ఆ అంగీకరించిన మనము దేవుని విశ్వాసం ఉంచాలి. దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించిన కనుక మన వ్యక్తిగత విషయం, దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క కుమారులు కుమార్తెలకు అనుగ్రహించిన ఆ యొక్క వ్యక్తిగత విషయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని పిల్లలమైన మనము అటు ఇటు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలామంది నా ఫిలిప్పీ 4:3-7 అనిపించినట్టయితే, నాకు ఏమి లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. ఈ లోకంలో అన్నింటికంటే మీకు ఏది లాభకరంగా ఏది ఉంటుందో, ఏ వ్యాపారం ఉంటుందో, ఏ ఉద్యోగం ఉంటుందో చెప్తున్నారు. కానీ వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నవాడు దేవుడికి ఇష్టడైన పెట్టాడు. దేవునికి స్తోత్రం. యేసును అతి శ్రేష్టమైన జ్ఞానము నివాసము ఉంచినట్టుగా మనము తను చూసినట్టుగా చూస్తున్నాము. కనుక మత్తయి సువార్త 16 చూసినట్లయితే, తన శిష్యుల కంటే శ్రమ అనుభవించాలి, భయంకరమైన వేదనలు కష్టాలు ఉంటాయి, కష్టాల్లో విడుదల కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉంటాం. దేవుడిని వెంబడించాలంటే అనేకమైన కష్టాలు శ్రమలు మనల్ని వెంబడిస్తాయి, వేధిస్తాయి. అయినప్పటికీ కూడా వాటిని తట్టుకొని మనము ఉండాలన్నట్టుగా మనము చూస్తున్నాము. ఈ లోకంలో యేసుని వెంబడించాలంటే నా తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తల్లినైనను తండ్రినైనను నాకంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవాడు పాత్రుడు కాడు. కుమారులైన కుమార్తెలైన ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు అన్నట్టుగా మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో సిలువనెత్తుకొని వెంబడించాలి అంటే మనము అనేకమైన శ్రమల గుండా మనం ఈ లోకంలో మనము వెళుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. తన ప్రాణమును దక్కించుకున్న వాడు దానిని బాగొట్టుకుంటాడు. తన ప్రాణమును రక్షించుకున్న వాడు దాన్ని బాగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తం తన ప్రాణం బాగొట్టుకున్న వాడు దానిని కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దానిని కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ రాజమండ్రి దగ్గర ఆ పాస్టర్ గారు ఆ యొక్క నరహంతకులు వచ్చి ఆయన చంపేశారు, ప్రవీణ్ పగడాల గారు. అయినప్పటికీ క్రీస్తు కొరకు అతడు సజీవంగా దేవుని సేవ చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక అతని పేరు జీవగ్రంథంలో రాయబడుతుందని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. చూసారా? కనుక ఇలాంటి యొక్క ప్రవీణ్ పగడాల వారి వలె క్రీస్తు కొరకు మన ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనకంగా వేయకూడదు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఇష్టపడి 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అనేక మంది చేయవలసిందిగా కోరుతున్నాను. ఆమె